హాయ్ ఫ్రెండ్స్, లీక్ అయితే అక్కడ క్రాక్ వచ్చేసి వాటర్ మొత్తం లీక్ అయిపోతుంది. ఎప్పుడు వర్షం వచ్చినా వాటర్ మొత్తం బాత్రూమ్‌లోకి లీక్ అయిపోతుంది. డ్రాపుల కింద. దానివల్ల మొత్తం సీలింగు, పెయింటింగు మొత్తం పాడైపోయింది. మొన్న ఆ విషయం మా తమ్ముడికి చెప్తే, సరే నేను వచ్చినప్పుడు చూస్తాను అన్నాడు. ఆడొచ్చి చూసి మొత్తం లోపల సీలింగ్ అంతా డ్యామేజ్ అయిపోయింది. ఇక మొత్తం తీసేసుకొని కొత్తది చేసుకోవాలని చెప్పాడు. ఇక గుర్రం గుడ్డిదైనా దాణా తప్పదన్నట్టు ఇక దానికి పెట్టుబడి పెట్టడం తప్పలేదు ఎన్ని ఇబ్బందులున్నా. ఇక కెమికల్ పెట్టయితే క్రాక్‌నయితే పూర్తి చేశాను. మనకి నెక్స్ట్ వర్షాకాలం వస్తేనే గాని తెలీదు అది ఏం జరుగుద్దన్నది. ఇక చేసేది ఒక్కడే కావడం వల్ల చాలా లేట్ అయితే అయిపోయింది. నైట్ మొత్తం చేశాడు. చాలా కష్టపడ్డాడు పాపం. నేను వాడితో పాటు హెల్ప్ కోసం తెల్లవారులు అయితే ఉన్నాను. నాకైతే నైట్ మొత్తం చేసి విసుగొచ్చేసింది గానీ వాడికైతే విసుగు రాలేదు అస్సలు. సీలింగ్ అంతా ప్లెయిన్‌గా ఉంది. డిజైన్ అయితే చేస్తానని చెప్పాడు. నీకు చేసి ఓపుకున్న చేయించుకునే ఓపిక అయితే నాకైతే లేదురా ఇంక వద్దని చెప్పేసి ఆపించేశాను. ఇక ఇద్దరం నైట్ కష్టపడ్డందుకు ఫలితం అయితే బానే వచ్చింది. సక్సెస్‌ఫుల్‌గా అయితే మొత్తం కంప్లీట్ చేసాం. సీలింగ్ అయితే మొత్తం అయిపోయింది. సూపర్‌గా వచ్చింది. ఎలా వచ్చిందో మీరు కామెంట్స్‌లో చెప్పండి. తిరిగి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బాయ్.